పోసుకుందే కోడెలాగల్లే యాప పుల్లల షేదు నమిలిందే రామ 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 తలకు పోసుకుందే నా నేల తల్లే అలికి పూసుకుందే ముగ్గు సుక్కల్లే సద్ది ముటల్లే సగబెట్టుకుందే బాయి గిర్కన పల్లె ఏ తెల్ల తెల్లని పాలధారలల్ల పల్లె తెల్లారుతుంటదిరా గుళ్ళోని గంటలు కాడెట్ల మెడలోన జంటగా మోగుతూ ఉంటాయిరా నాగలి భుజాన పెట్టుకుంటే దోస్తులు చెయ్యేసినట్టేరా కొట్టు గోదా పక్కన ఉంటే కొండంత బలగం ఉన్నట్టురా చల్లగాలి మోసుకొచ్చెరా సేను శిలకల ముచ్చట్లు దారి పొడుగు సెట్ల కొమ్మలా రాలుతున్న పూల సప్పట్లు గట్టి మోపులు కాల్వ గట్టులు చెమట సుక్కల్లో తడిసిన ఈ మట్టి గంధాల పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు కొంగులోన దాసి పెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు ఊరు పల్లెటూరు దీని తీరే కన్న కూతురు కళ్ళ ముందే ఎదుగుతున్న సంబరాల పంట పైరు వంద గడపల మందన పల్లె గోడ గట్టని గూడు నా పల్లె చెరువుల తుల్లటి జల్ల షాపోలే రామ 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 మావ అత్త బావ బాపు వరసల్లే ఊరంత సుట్టాల ముల్లె నా పల్లె దారంలో ఒదిగిన పూల దండల్లే రంగుల సింగిడి పల్లె ఆలు మగలు ఆడే ఆటలు అత్త కోడన్ల కొట్లాటలు సదిరి చెప్పలేని మగని తిప్పలే తిప్పలు రచ్చబండ మీద ఆటలు ఛాయ బండి కాడ మాటలు వచ్చిపోయేటోళ్ళ మందలించుకునే సంగతే గమ్మతి కట్ట పుట్టలల్ల కూర తక్కువలు సుట్ట పట్టలల్ల వేడి కట్టలు చేతనైన సాయం చేసే మనుషులు మామి పూత కాసినట్టే మనసులు రెండే రోజు ఉగాది సచ్చేదాకా ఉంటది అది ఊరు నా ఊరు దీని తీరే అమ్మ తీరు కొంగులోన దాసి పెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు ఊరు పల్లెటూరు దీని తీరే కన్న కూతురు
తందానే చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 అన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే చేతిలో నీ గీతలే ఒక తీరుగా కలిసుండవే ఒక వేలి ముద్రలో పోలికే మరొక వేలిలో కనిపించదే ఎక్కడ పుట్టిన వాళ్ళో ఏ దిక్కున మొదలైనోళ్ళో ఒక గుండెకు చప్పుడు అయ్యారుగా ఏ నింగిన గాలి పటాలో ఏ తోటన విరిసిన పూలో ఒక వాకిట ఒకటై ఉన్నారుగా తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 అన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఒకటైన వాక్యమల్లే ఒక తీయటి అర్థం చెప్పారుగా విడివిడిగా వీళ్ళు స్వరాలే కల కలిపిన రాగమల్లే ఒక కమ్మని పాటై నిలిచారుగా తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 బంధాల గ్రంథాలయమే ఉంది ఇంట్లోనే తిరుగణనాథ దిద్దిద్దిద్దై తిరుగణనాథ దిద్దిద్దిద్దై ఆశీర్వదించు ఆ చదువులమ్మ తోడై తిరుగణనాథ దిద్దిద్దిద్దై నీ వెలుగు పంచు మా తెలివిలోన కొలువై తిరుగణనాథ దిద్దిద్దిద్దై తిరుగణనాథ దిద్దిద్దిద్దై సాసని సగ సగమ మామ గమ పమ మ పని పాప మ పని సాని సగ సని సని పని పమ పమ గమ గ సాసని సగ సగమ మామ గమ పమ మ పని పాప మ పని సాని చెవులారా వింటూనే ఎంత పాఠమైనా ఈజీగా తలకెక్కే ఐక్యూ నీవు కనులారా చదివింది ఒకసారే అయినా కల్లోను మరిచిపోని మెమరీ నీవు చదివిన ప్రశ్నలని పరీక్షలు రానివ్వు చదవనిదేదైనా చాయిస్ లో పోనివ్వు ఒక్కొక్క దండానికి ఒక్కో మార్కు పన్నివ్వు ఏ టెన్షన్ దరికి రాని ఏకాగ్రత నాకివ్వు
చెయ్యకుండా పూజించానంటూ నా వైపు కోపంగా చూస్తే ఒట్టు షాంపూతో పాటే చదివింది తుర్రుమంటూ వాష్ అయిపోతుందని నా సెంటిమెంటు తలలే మార్చిన తండ్రి గారి కొడుకు మీరు తలుచుకుంటే మా తలరాతలు తారుమారు భారతం రాసిన చేతితో బతుకును దిద్దై బంగారు పేపర్లో ఫోటోలు ర్యాంకులెవ్వరడిగారు పాసు మార్కులిచ్చి నిలబెట్టుకోని పేరు తిరు గణనాథ దిద్దిద్దిద్దై ఆశీర్వదించు ఆ చదువులమ్మ తోడై తిరు గణనాథ దిద్దిద్దిద్దై తిరు గణనాథ దిద్దిద్దిద్దై मधुरापुरी सदन मृदुवदन मधुसूदन इह स्वागतं कृष्ण चरणागतं कृष्ण मधुरापुरी सदन मृदुवदन मधुसूदन इह स्वागतं कृष्ण शरणागतं कृष्ण मधुरापुरी सदन मृदुवदन मधुसूदन इह स्वागतं कृष्ण शरणागतं कृष्ण मधुरा
మోచిన బోకుమా ఆగిపో బాల్యమా నవ్వులో నాట్యమా సరదా సిరి మూబలవుదాం ఏటిలో వేగమా బాటలో రాగమా ఊరికే పనిలేక తీరిక అస్సలు లేక తోటలో తూనీగల్లి తిరిగొద్దామా ఇంచక్క అంత పొడుగెదిగాక తెలుసుకోలేరింకా సులువుగా బుడతల్లి చెట్టెక్కి ఆ చిక్క నింగికి నిచ్చెన వేయవే నింగికి నిచ్చెన వేయవే కుప్పెడ చుక్కలు కొయ్యవే హారం మళ్ళీ రేపటి మెళ్ళు వేయవే నీ పిలుపే అంది నలువైపుల నుండి అరచేతుల్లో వాలలే నీవది కోరిన కానుకలన్నీ ఆగిపో బాల్యమా నవ్వులో నాట్యమా సరదా సిరి మూబలవుదాం ఏటిలో వేగమా బాటలో రాగమా నా 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 మెల్లగా తెల్లారిందో ఎలా వెలుతురే తెచ్చేసిందో ఇలా పోసి నవ్వులతో మెరిసే పసిపాపల్లా చేదతో బావులలో గలగల చెరువులో బాతుల ఈతల కళ చేదుగా ఉన్న వేపను నమిలే వేళ చుట్ట పొగ మంచుల్లో చుట్టాల పిలుపుల్లో మాటలే కలిపేస్తూ మనసారా మమతల్ని పండించి అందించు హృదయం చలిమంటలు ఆరేలా గుడి గంటలు మోగేలా సుప్రభాతాలే దినవేళ పువ్వులు వచ్చే వేళ నవ్వులు తెచ్చే వేళ స్వాగతాలని కోకన వేళ పొలమారే పొలమంతా ఎన్నాళ్ళో నువ్వు తలచి కళమారే ఊరంతా ఎన్నేళ్ళో నువ్వు విడచి మొదట అందని దేవుడి గంట మొదటి బహుమతి పొందిన పాట తాయిలాలకు తహతహలాడిన పసితనమే గుర్తొస్తుందా ఇంతకన్నా తీయనైనా జ్ఞాపకాలే దాచగల రుజువులు ఎన్నో ఈ నిలయాల ఊగిన ఉయ్యాల ఒంటరిగా ఊగాల నువ్వెదిగిన ఎత్తే కనబడక నువ్వు ఆడిన దొంగాట పెంగల్లే మిగలాల నన్నెవరూ వెతికేది లేక కన్నులకే తీయదనం రుచి చూపే చిత్రాలే సవ్వడితో సంగీతం పలికించే సెలయేళ్ళే
పాటలు పంచే ఊరు ఏమిటి దానికి పేరు పల్లెటూరేగా ఇంకెవరు ప్రేమలు పుట్టిన ఊరు అనురాగానికి పేరు కాదనే వారే లేరెవరు Oh, my dear girls, dear boys, dear madams, గురు బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నోటు బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు కైలాషు కూసిన కాకి కూతలు కళ్యాణి పేల్చిన లెంపకాయలు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి అంత పెద్ద మాటలు దూరుకోండి ఆ అల్లరంటే మాకు కూడా సరదాలండి We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో బోటని మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు బాతురూములోన భావ కవితలు క్లాసు రూములోన కుప్పి గంతులు మరపురాని తిరిగి రాని గురుతులండి
మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. దిద్దుకున్న మార్పులు అవన్నీ చూసుకోవడానికి కూడా మనకు ఒక అవకాశం వచ్చింది. మనందరికీ తెలుసు టైం ఎవరి కోసం ఆగదు, కానీ మీ బిజీ డే నుంచి కొంత సమయం తీసుకొని ఇంత దూరం తీసుకొచ్చినందుకు అందరికీ ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. ఈ రోజు ముగిసేసరికి మీ స్టూడెంట్ లైఫ్ గుర్తు చేసుకొని వాటిని బాగా మిస్ అవుతారు. అంతేకాకుండా ఈ రోజు ఇక్కడ A special welcome to pillar of our school days, whether it was leading the morning assembly drills, ensuring we didn't slack up PD class. How shaped us as we beyond academics. Thank you for the fitness, discipline, and unforgettable memories on the field. It's an please welcome. Okay. solve math problems and also how to choose our paths in life in different ways. I proudly say you are not just 2001 to 2018 వరకు శివాలయం ఎలిమెంటరీ స్కూల్, 2006 to 2009 వరకు డిప్యూటేషన్ మీద జెడ్పీహెచ్ఎస్ స్కూల్ పెదకదమగుండ్ల, 2009 to 2017 వరకు పెదకదమగుండ్ల జెడ్పీహెచ్ఎస్ స్కూల్, 2017 to జెడ్పీహెచ్ఎస్ 2017 to 2023 వరకు పులిపాడు జెడ్పీహెచ్ఎస్ స్కూల్, 2023 to till now గురజాల జెడ్పీహెచ్ఎస్ స్కూల్. ఓకే సార్. 2017 to 2025 వరకు డాక్యుమెంట్ జెడ్పీహెచ్ఎస్లో వర్క్ చేశారు. తర్వాత 2025 టు ఇప్పటి వరకు చుండూరు జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో వర్క్ చేశారు. Try to solve for XY class. సార్ మొట్టమొదటిగా మన స్కూల్లోనే జాయిన్ 2017 టు ఇప్పటి వరకు చిలుకలపేట కంటిన్యూ. Welcome Aruna ma'am onto the dais. We are so glad you're here for us today. We're glad you came. This is the day that will last in our memories for reason to smile. ఆ బిల్లిన్ ఎందుకు సత్తే డియర్ ఫ్రెండ్స్, 17 ఇయర్స్ తర్వాత మనం కలుసుకున్నాము. ఓకేనా? ఫస్ట్ సైదులతో స్టార్ట్ చేద్దాం. ఇంటర్మీడియట్ అసిస్టెంట్ కాలేజ్లో చదివాను. తర్వాత హైదరాబాద్ డిగ్రీ
అక్కడే జాబ్ చేస్తున్నాను. నాకు కోటి ఫస్ట్ లింగమాయను బాలరాజు బాబాయ్ ఫోన్ చేశారు, అరే మనం గెట్ టుగెదర్ చేసుకోవాలి. బీజం పడేసినందుకు లింగమాయను బాలరాజు బాబాయ్. తర్వాత దాన్ని ముందు ఫార్వర్డ్ చేసిన మాత్రం మన కోడి అనుక్షణం అందరికి ఫోన్లు చేస్తూ నిరక్షణం ప్రతి ఒక్కరు ఫోన్ చేస్తారు, ఏంటి మీ అభిప్రాయం ఏంటి అని. ఇక ఝాన్సీ మేడం చెప్తే జోల పండిట్టు ఉంటుంది మేడం, ఆ పాడం ఏంటంటే జోల పండిట్టు ఉంటుంది. ఝాన్సీ మేడం టీచింగ్ చేసేటప్పుడు జోల బుక్ తెరవలేరు, బుక్ తెరవకుండా మనల్ని బుక్ మూవించేసి మేడం చెప్పే సబ్జెక్టు ఈజీగా మైండ్కి ఎక్కుతుంది మాకు. అరుణ మేడం అంత కమ్యూనికేషన్ నేను అబ్జర్వ్ చేయలేదు కానీ బాగా సారీ సార్, ఇలాంటి వర్డ్స్ యూజ్ చేయకూడదు. హిందీ మేడం మేము ఇలా 6th మేడం హిందీ చెప్తుంటే అప్పుడప్పుడు కొత్తగా కదా హిందీ మనకి కొద్దిగా అర్థమయ్యేది. అబ్బాయిలు స్కూల్ లైఫ్ అంటే నాకు హై స్కూల్లో కంటే కూడా నేను ఎలిమెంటరీ స్కూల్ నుంచి కూడా నేను హై స్కూల్లోనే ఎక్కువ తిరిగాను. ఎందుకంటే మా బాబాయ్ ఎక్కువ ఇక్కడ ఉండడం వల్ల మా బాబాయ్ వెనకాల నేను కూడా ఇక్కడ ఎక్కువ ఉన్నాను. అండ్ అప్ టు 10th వరకు కూడా నేను స్టడీ అవర్స్ కూడా ఇక్కడే ఉన్నాను. మార్నింగ్ టు ఈవినింగ్ నైట్ పడుకునే వరకు కూడా నా స్కూల్ లైఫ్ అంటే అందరికీ మార్నింగ్ 9 to 5 ఉంటుంది, నాకు మాత్రం మార్నింగ్ 7 to ఈవినింగ్ 8 వరకు ఉండేది. మీ అందరికంటే కూడా ఇల్లు అన్నీ తీసుకొస్తే అన్నీ షేర్ చేసుకొని తినడం, స్టడీ అవర్ కంటే కూడా ఈ తినటం ఇవే ఎక్కువ గుర్తున్నాయి. థ్యాంక్ యూ సార్ అండ్ మేడమ్స్, మీరు చెప్పినప్పుడు మేము నేర్చుకున్నది మా లైఫ్లో చాలా. థ్యాంక్ యూ సార్. పుష్ప ఒక్క నిమిషం అమ్మా, నేను ఇక్కడ ఉన్నా, ఇక్కడ పక్కన లెఫ్ట్ చూడు. Vasu, a senior software engineer in Hyderabad, Netcracker company. And madam, first of all, I am very happy to introduce myself in front of you. I am Shanti. నేను చదువుకున్న తర్వాత 2 years యాక్సిస్ బ్యాంక్లో చేశాను, జావా అనేది అమెజాన్లో చేశాను. ప్రెసెంట్ నవ్ ఐ యామ్ హౌస్ వైఫ్. మా హస్బెండ్ నేమ్ నరేష్ బాబు, హీ ఈజ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇన్ హైదరాబాద్. Accounts manager Card Pharma in Hyderabad. ఇద్దరు అమ్మాయిలండి నాకు. వెరీ గుడ్, అదృష్టవంతురాలు. మీ ఆయన ఇంకా అదృష్టవంతుడు. నా పేరు రమా. గుడ్ మార్నింగ్. నేను ఇంటర్మీడియట్ జేఎంజే కాలేజ్ ఇన్ తెనాలి, డిగ్రీ వచ్చేసి జీవీఆర్ కాలేజ్ ఇన్ గుంటూరు. ఇప్పుడు ప్రజెంట్ అయితే హైదరాబాద్లో ఉంటాను, హౌస్ వైఫ్. మా హస్బెండ్ వచ్చేసి హాస్పిటల్లో జాబ్ చేస్తారు, మార్కెటింగ్ మేనేజర్ ఇన్ కేర్ హాస్పిటల్స్ అండ్ విరంచి హాస్పిటల్. నాకు ఒక బాబు 3 years. మై నేమ్ ఈజ్ విజయలక్ష్మి. మా వారి నేమ్ మస్తాన్ రా. తను హైదరాబాద్లో బిజినెస్ చేస్తున్నారు. నాకు 2 బాబులు. సంవత్సరాల తర్వాత కలిసాము. గుర్తుంది అంటే పీటీ సార్ ఎలా కొడతారు అని, మనం డ్రిల్ చేయకపోతే ఎలా మోటివేట్ చేస్తారు అని. తెలుగు సార్, మ్యాథ్స్ సార్, విజయ్ శామ్యూల్ సార్ అస్సలు మర్చిపోము. ఎలా అంటే కళ్యాణ్ ఏదో లెసన్ చెప్తున్నారు, కళ్యాణ్ ఏదో అన్నాడు అంటే అడిగారు అనమాట. సార్ క్వశ్చన్ ఏంటో అడిగితే నేనేమో పక్కన నుంచి పాకిస్తాన్ అన్నాం. అంటే కళ్యాణ్ చెప్పింది రాంగ్ ఆన్సరు. సార్ అన్నారు, ఒరే నీ పిల్లక పీకిస్తా అన్నారు. ఇప్పటికీ మర్చిపోండి సార్. డాబర్ డయ్యర్ అని ఏదో సంథింగ్ నేమ్స్ అవి. కళ్యాణ్ అన్నారు, సార్ అది డాయిరా అని చెప్పి అన్నాడు అనమాట. దాన్ని చాలా అంటే ఆ క్లాస్ మొత్తం మీ క్లాస్ జరుగుతుందంటే చాలు చాలా హ్యాపీగా ఉండేది సార్. సార్ విజయ్ నాయక్ సార్ అంటే అందరూ గొడవ చేస్తున్నారా లేదా అది తర్వాత విషయం. ఆ సార్ వచ్చినప్పుడు అంతా తల దించుకొని ఉండాలన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే లాస్ట్ బెంచ్ లో మేము మ్యాథ్స్ చేసుకుంటూ ఉన్నాము. మాకు అసలు సంబంధమే లేదు. అందరూ గొడవ చేస్తున్నారని చెప్పేసి అందరూ కొట్టుకుంటూ వచ్చేస్తారు. అంటే మేము మ్యాథ్స్ చేసుకున్నాం, అంతా బాగానే ఉంది. తర్వాత చూసుకున్నాం అనమాట. మా తప్పేం లేదు, మేము అంతా బాగానే రాసుకున్నాం. ఇలా చూసుకుంటే ఇప్పటికీ ఆ మార్క్స్ ఉన్నాయి అనమాట. అస్సలు మర్చిపోము సార్ని. తెలుగు సార్ అయితే అది
అది ఎలా గీసానో తెలియదు. సార్ మాత్రం తిట్టకుండా చాలా మోటివేట్ చేసి మీరు భయపడకుండా ముందు చాలా బాగా ఇచ్చేయాలని చెప్పేసి ఎంకరేజ్ చేశారు. సార్ హనుమంతరావు సార్ అసలు మీ మేనర్ ఇచ్చారు సార్, అది అసలు మర్చిపోలేము. బోర్డు మీద ఇలా పెట్టేసి ఇలా ఇలా అంటా ఉంటారు, అస్సలు మర్చిపోవు. ఝాన్సీ మేడం అస్సలు ఇంకా ఏమంటారు, ఒక మదర్ తర్వాత మదరే. మన స్కూల్లో ట్రీట్ చేసే పద్ధతి విధానం చాలా బాగుంది. అస్సలు కోపం అంటే తెలియదు మాకు, మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు, మేము చూడలేదు కూడా. అది ఒకళ్ళ కోపం ఉన్నా కానీ మాకు అసలు ఎక్స్ప్రెస్ కనిపిస్తూ ఉంటాం కదా. చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా ఉన్నా కానీ మంచిగా మోటివేట్ చేసి చెప్పేవాళ్ళు. అరే నాకు బాగున్నారా అంటే మేడం కన్నా అక్కడే ఎక్కువ. ఐఎమ్ వైఫ్, హౌస్ వైఫ్, ఇంట్లోనే ఉంటా. నెక్స్ట్ పక్క ప్లాన్ వచ్చేసి క్లినిక్ ఉంది, మెడికల్ షాప్ రన్ చేసుకోవాలి. నాకు ఇద్దరు, ఒక బాబు ఒక పాప. థ్యాంక్ యూ సో మచ్ సార్. పుష్పలత గట్టిగా చప్పట్లు కొట్టాలి, మేడాలు కూడా కొట్టాలి. థ్యాంక్ యూ. హ్యాండ్ రైటింగ్ రాలేదంటారు, ఫుల్ స్టాప్ లేదు, కామా లేదు, తెలుగు సార్. సార్ మర్చిపోవట్లేదు ఇప్పటికి. మా హస్బెండ్ ఏమో కిరాణా షాప్ ఆయన ఇప్పటికి ఏదైనా సరుకులు ఇష్యూ చేస్తే అది పోయింది ఇది పోయింది అంటుంటారు. మీరు కూడా నాకు రోజు అట్లానే తెలుసుకుంటే ఉన్నాము. మా హస్బెండ్ పేరు మహేష్, మా బిజినెస్ హౌస్ హోల్సేల్ చేస్తాం. నాకు ఇద్దరు పిల్లలు, ఒకళ్ళు 4 years, ఒకళ్ళు 10 months. నేను నాట్యపేటలో వెలుగురి పుష్పలత. కొంచెం టెన్షన్గా ఉంది మైక్ పట్టుకుని, ఫస్ట్ టైం అనుకోండి మైక్. ఝాన్సీ మేడం ఎంత కోపం వచ్చిన బెంచ్ మైక్ దగ్గరకు పెట్టుకోండి. మమ్మల్ని అంతమందిని ఎట్లా కంట్రోల్ చేశారు అని. చాలా థ్యాంక్స్ మేడం, మీ ఇన్స్పిరేషన్స్ చాలా బాగా నేర్చుకున్నాం. సరోజిని మేడం మిమ్మల్ని మిస్ అయిపోయాం. హిందీ పరంగా మాత్రం 6th 7th ఓకేవారు, కానీ తర్వాత హిందీ అంటే కొంచెం ఇంట్రెస్ట్ తగ్గి దాంట్లో మార్కులు కూడా తగ్గిపోయాయండి మాకు. కరెక్ట్ అంటే చెప్తున్నారు. ఇంకా చెప్పాలంటే మ్యాథ్స్ సార్, హనుమంతరావు సార్, విజయ్ నాయక్ సార్ మ్యాథ్స్లో మాత్రం మమ్మల్ని బాగా షార్ప్గా ఉంచారు. మా రియల్ లైఫ్లో కూడా బాగా ఉపయోగపడుతుంది. మా పిల్లలకి నేను నేర్పించుకుంటాను సార్. సరిగ్గా చేయండి, పదం మాత్రం మేము మర్చిపోము. హైట్ వారీగా నుంచోబెడతారు, ముందు కరెక్ట్గానే నుంచుంటాం, మళ్ళీ హైట్ చూస్తారు, ఒక్కడి మీకు సరిగ్గా నుంచోండి అంటారు. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. నా పేరు కరెట్ల స్వప్న, మా వారి పేరు శివశంకర్. నాకు 2 బాబులు. బిఫోర్ మ్యారేజ్ టీచింగ్ ఫీల్డ్లోనే ఉన్నాను. నా చిన్నప్పటి నుంచి ఈ ఉపాధ్యాయులందరినీ చూసి అలాగే ఉండాలి, నేను అట్లా టీచ్ చేయాలి అని. అది ఇంకా గవర్నమెంట్ సెక్టార్లో వస్తే బాగుండేదని ఫీల్ అవుతూ ఉంటాను. మా హస్బెండ్ అయితే ఈరోజే కాల్ లెటర్ వచ్చిందండి, బెంగళూరు వెళ్ళారు. చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసాం. నాకు టీచింగ్ ఫీల్డ్లో కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలని ఉంది. అదేంటంటే విజయ్ సామ్యుల్ సార్, నేను లెసన్ చెప్పేటప్పుడైతే విజయ్ సామ్యుల్ సార్ ఎలాగైతే చెప్తారో స్టూడెంట్స్ నుంచి ఎలివేట్ చేస్తారు నేను సార్నే ఫాలో అవుతానండి. రిమైనింగ్ మ్యాథ్స్ సార్ గురించి చెప్పాలంటే మేము ఒక 9 members జేఎన్వీ కాలేజ్లో జాయిన్ అయ్యాం. అయితే మాకు మ్యాథ్స్లో కానీ అల్గారిథమ్స్లో కానీ ఏ డౌట్ వచ్చినా కానీ రిమైనింగ్ స్టూడెంట్స్ అందరూ మా దగ్గరికే వస్తారు సార్ ఉంది. కానీ మ్యాథ్స్ ఇంకా ఇంట్రెస్ట్ ఉండేది. నా లైఫ్లో రాంగ్ స్టెప్ వేసానేమో అనిపించింది మేడం. నేను సైన్స్ తీసుకుంటే బాగుండేదేమో అని చెప్పలేను. పాపం తనకి డ్రీమ్, చదివించుంటే బాగుండేది నాన్న నన్ను అని. ఆ డ్రిల్ సార్, ఈ గ్రౌండ్ చూస్తే మీరే గుర్తొస్తారు. ఇంకా హనుమంతరావు మాస్టర్ అయితే ఇంకా మాకు చాలా క్లోజ్. ఏదైనా కానీ బుక్లో నథింగ్. ఇంకెవరు హిందీ సార్ రాలేదు కదా, నరసింహరావు సార్ గారు. ఓకే మీ ప్లీజ్ ఫ్రెండ్స్ వన్స్ గట్టిగా చెప్పట్లు కొట్టండి. మన స్కూల్ టాపర్ ఆమె, ప్లీజ్ గట్టిగా చెప్పట్లు. అప్పుడు శుభాకాంక్షలు చెప్పలేదు.
519 17 అమ్మ బోర్డు మీద ఉంటుంది చూశాను. 5 13 పిల్లలు బాబు వచ్చేసి 10th అయిపోయింది. బాబు 10th 3 టర్మ్ చదవాలి. మళ్ళా శివకోటేశ్వరరావు మా ఆయన గారు బిజినెస్ చేస్తారు అండ్ పాలిటిక్స్ చేస్తారు. నా పేరు వేర్పల్లి రాంబాబు అండి. సార్ నేను చెప్పదలుచుకున్నాను, మాతో పాటు చదువుకున్న స్టూడెంట్స్లో ఒక నలుగురు ఇప్పుడు మన మధ్యలో లేరు సార్. అసలు రాగానే వాళ్ళని తలుచుకొని కాసేపు మౌనం పాటించి ఇది స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, కానీ మర్చిపోయాం సార్. ఒక 5 నిమిషాలు మౌనం పాటిద్దాం సార్. కడియం ప్రవీణ్ కిషోర్, కడియం సాగర్ బాబు. మాతో పాటు చదువుకున్నారు, 6th నుంచి 10th దాకా చదువుకున్నారు. దురదృష్టం చేస్తూ మధ్యలో చనిపోయారు సార్. సిక్స్త్ నుంచి 8th వరకే చదివాను. దాని తర్వాత నా స్టడీస్ అంతా గుంటూరులోనే అయిపోయింది. ప్రైవేట్ జాబ్ చేస్తున్నా. మై మిస్సెస్ ఆల్సో జాబ్. నాకు 7 years పాప. థ్యాంక్ యూ. కరెంట్లీ ఐబీఎంలో సీనియర్ డెవలప్మెంట్ పనిచేస్తున్నాను. మా వైఫ్ వచ్చి హౌస్ వైఫ్. థ్యాంక్ యూ. నేను అకౌంట్స్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తున్నాను. మా వైఫ్ హోమ్ మేకర్. నాకు 2 పిల్లలు. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు కోరపాటి బాలరాజు. నేను ఇక్కడ 6th నుంచి 10th క్లాస్ దాకా చదివాను. చదవబట్టి ఇక్కడికి వచ్చాను. అందరూ కలుసుకుంటాను. అందరూ బాగున్నారా మేడం? సార్, నాకు మ్యారేజ్ అయింది. 2 బాబు పాప. మా భార్య వచ్చి ఇంటికాడే ఉంటుంది, హౌస్ వైఫ్. నేను ఇంటికాడే ఉంటూ ఒక చిన్న షాప్ పెట్టుకొని రన్ చేసుకుంటూ ఉన్నాను. నేను మా ఫ్యామిలీ, మా ఊర్లో వాళ్ళందరూ బాగున్నారు. మేమందరం సంతోషంగానే ఉన్నాను. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ బాగున్నారు. నాకు అందరినీ నేను చూస్తున్నాను, బాగా హ్యాపీగా ఉన్నారు. ఇలానే ఉండాలని నేను కోరుకుంటున్నాను. పాదాభివందనం. నా ఫ్రెండ్స్ అందరికీ అభినందనలు తెలుపుకుంటున్నాను. ముందుగా నాకు 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కంప్లీట్ చేశాను. ఆ తర్వాత నాకు స్పోర్ట్స్ కోటా కింద మన గురువు గారు అయినటువంటి హెచ్ఎం గారు రత్న సారు నా ఫ్రీ సీటు నోబెల్ కాలేజీలో సీట్ ఇచ్చారు. సో అక్కడ నాకు ఉన్న వాతావరణం, ఆ యొక్క గ్రౌండ్ అవన్నీ నాకు నచ్చక నాకు గ్రౌండ్ చేశారంటే వెంటనే ఫోన్ తీసి కారంపూడి గురుకుల పాఠశాల APSWR రెసిడెన్షియల్ కళాశాలలో అక్కడ పీడీ గారికి నా శిష్యుడు వస్తున్నాడు, వాళ్ళు నా కోసం ఎదురు చూస్తూ నాకు వచ్చిన మెడల్స్ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని నేను కారంపూడి గురుకుల పాఠశాలకు వెళ్ళడం జరిగింది సార్. అక్కడ వాళ్ళు చక్కగా ప్రభాకర్ మాస్టర్ శిష్యుడు అంట అని వాళ్ళు పిలిచి నాకు స్పోర్ట్స్ కోటాలో సీటు కేటాయించారు. బైపీసీ ఇంగ్లీష్ మీడియం చదివాను సార్. ఆ తర్వాత కొన్ని అనుకోన ఫ్యామిలీ పరంగా కొన్ని కారణాల వల్ల ఇంటికి పెద్దవారిని అయినందుకు ప్లీజ్ వెల్కమ్ సార్. సార్ కొంచెం లేటుగా రావటం జరిగింది. పీఈటీ వ్యాయామ ఉపాధ్యాయుడిగా జాయిన్ అవ్వడం జరిగింది. సో ఇప్పటికి నేను 13 సంవత్సరాలు స్కూల్ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉంది. అయినప్పటికీ ఇక్కడున్న గురువులతో నేను కలిసి గేమ్స్ దగ్గర
కలుసుకోవడం జరిగింది. వాళ్ళతో చాలా అభినందనగా నేను ఈ పల్నాడు జిల్లాలో ప్రైవేట్ యూనియన్కి లీడర్గా ఉన్నాను, ప్రైవేట్ వ్యాయామ ఉపాధ్యాయ అసోసియేషన్కి. సో మన రత్న మాస్టర్ గారు, నరసింహారెడ్డి సార్, తెలుగు సార్ ఆర్గనైజేషన్ చేసిన పల్నాడు ఏ జోన్ ఆటల పోటీలో మా గురువు గారు నేను కలిసి ఆ ఈవెంట్ని కండక్ట్ చేశాము. నాకు తీసుకున్నాను. ఇక తర్వాత నీ గోల్ ఇది కాదు, నిన్ను నేను ఎస్ఐగా చూడాలనుకుంటున్నాను, నువ్వు ఇంటర్మీడియట్తోనే ఆపేయద్దు, నువ్వు ఇంకా కష్టపడగలుగుతావు, నువ్వు చదవాలని ప్రిన్సిపాల్గా ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్గా ఉన్నప్పుడు నన్ను డిగ్రీ 3 years సారీ కట్టారు. డిగ్రీ కంప్లీట్ చేసుకొని ప్రైవేట్ స్కూల్లో జాబ్ చేసుకుంటూ బీపీడీ కంప్లీట్ చేసుకున్నాక మళ్ళీ సార్ ఒకసారి మళ్ళీ కలిసినప్పుడు, అరే నువ్వు ఎన్ని పీఈటీలు చేసినా ఇది కాదు, నేను ఎస్ఐగా చూడాలనుకుంటున్నాను అన్నాక మళ్ళీ నేను కోచింగ్ వెళ్ళడం జరిగింది సార్ 2016వ సంవత్సరంలో. సో నాకు 1 మార్కుతో నా యొక్క కానిస్టేబుల్, సివిల్ కానిస్టేబుల్ 1 మార్కుతో పోయింది. ఆ తర్వాత నాకు పోలీసు నాకు అనుభవం లేదు, అది నాకు నచ్చదేమని మళ్ళీ నేను ఇదే పీఈటీలో కొనసాగుతూ మళ్ళీ నేను ఎంపీడీ చేశాను 2020లో. సో మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేసి నన్ను గుర్తించిన సార్ ఫస్ట్ విజయనాయక్ సార్. వీడు చదవగలుగుతాడు, వీడికి 25 మార్క్స్ వస్తాయి, నువ్వు చదువుతావురా, నువ్వు స్పోర్ట్సే కాదు నీదో చదువు కూడా ఉందని నన్ను గుర్తించిన మొట్టమొదటి వ్యక్తి మన విజయనాయక్ సార్. ఆ తర్వాత హనుమంతరావు మాస్టర్ గారు నాకు చాలా టెస్టులు పెట్టారు సార్. అలాగే నాకు రాని సమ్స్ కానీ క్వశ్చన్స్ కానీ రామబాబు దాంట్లో చూసి రాసేవాడిని. ఆ తర్వాత వీళ్ళు ఎలా కాదని ఫ్రీ ఫైర్ ఎగ్జామ్స్ పెట్టినప్పుడు సారు, ఎలా మీ ఇద్దరు అసలు ఆ కార్నర్లో ఒకడు ఈ కార్నర్లో ఒకడు కూర్చుంటాను. అప్పుడు కూడా నేను టాలెంట్ నిరూపించుకున్నాను. మ్యాథ్స్లో నాకు 94 మార్క్స్ వచ్చినాయి సార్ ఎస్ఎస్సి బోర్డులో. అలాగే ఇక మన మేడం గారు అయితే ఆ గేట్ దగ్గర ఉంటే నేను ఇక్కడ నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళేవాడిని. ఎలా ఎంత స్పీడ్గా నువ్వు రన్నింగ్ ఎలా చేయగలుగుతున్నావు, నువ్వు ఏదో ఒక స్థాయిలో మంచిగా సక్సెస్ అవుతావురా స్పోర్ట్స్ ఫీల్డ్లోని నన్ను తల్లిలాగా మేడం గారు బాగా గుర్తించేవాళ్ళు. ఇంకా గుర్తుగా 6th, 7th క్లాస్ మనకి ఆగస్టు 15 గేమ్స్ పెట్టినప్పుడు సరోజిని మేడం మా అక్క కిజేలా నేను ఎక్కడే చదివింది సూపర్ సీనియర్, ఆ మక్కతో అనేది వాడేంటి 7th యార్డ్లో బొమ్మలా ఉంటాడు కదా, అలా వెళ్ళి ఇలా వస్తున్నాడు ఏంటి ఖోఖో గేమ్లో అని మేడం నన్ను బాగా అభినందించారు. ఇకపోతే మన ముఖ్యంగా చెప్పుకోవాల్సిన సార్ ఏంటంటే ఇప్పటి వరకు కూడా సోషల్ లెసన్ చెప్పడం అంటే ప్రతి టీచర్ బుక్ చూసి చెప్పేవాళ్ళు. మాకు ఫస్ట్ బ్యాచ్ మాకు ఛాలెంజ్ కూడా నేను లెసన్ చెప్తాను మీకు పాయింట్ టు పాయింట్ ఎక్కడున్నా కానీ మాకు ఒక కథలా చెప్పేవారు సారు. ఆ లెసన్ ఎంత ఇంట్రెస్ట్గా వినేవారు అంటే ఒకసారి చదివితే మాకు ఆ క్వశ్చన్ వచ్చేసేది. సో ఆ రీతిగా మమ్మల్ని గైడ్ చేసి మీ యొక్క ఇచ్చిన విద్యతో పాటు మేము ఇక్కడ తీసుకున్న ఫౌండేషనే మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది సార్. ఇక బయటగా ఇంటర్మీడియట్ డిగ్రీలో ఉన్న సార్లు చెప్పినట్టు ఎవరు చెప్పేవాళ్ళు కాదు, లెసన్ చెప్పుకునేవాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. నువ్వేం చేస్తున్నావు, నీ గోల్ ఏంటని ఎవరు అడిగేవాళ్ళు కూడా కాదు. మనకి స్కూల్లో ఉన్న టీచర్సే మన తల్లిదండ్రుల తర్వాత తల్లిదండ్రులు లాంటి వాళ్ళు. అది మటుకు నేను ఎప్పుడు మర్చిపోను సార్. నా విషయంలో మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే నాకు మంచిగా కోపం ఉంది. ఒక 8 సంవత్సరాలు సార్కి నాకు గ్యాప్ వచ్చింది మా గురువు గారికి నాకు. సో నేను విజయవాడ వెళ్ళటం, నాకు ఆర్టీసీలో సీఏ పోస్ట్ వచ్చింది సార్, SC ST బ్యాక్లాగ్ పోస్టు. సో దాంట్లో నేను మన కడప జోన్లో 2nd ర్యాంక్ నాది. సో అనుకోని కారణాల వల్ల ఆర్థిక పరిస్థితి వల్ల సో వాళ్ళు అక్కడ ఒక 12 లక్షలు డబ్బులు కట్టమన్నారు. సో దానికి నేను రెడీ అయ్యి 7 lakhs అమౌంట్ కూడా కట్టాను. సొంతగా కష్టపడి నా తమ్ముడికి చెల్లికి మ్యారేజ్ చేసుకుని నేను వాళ్ళ మ్యారేజ్ చేసిన 6 years తర్వాత నేను మ్యారేజ్ చేసుకున్నాను. సో కొంతమంది సార్లు కూడా ఇన్వైట్ చేశాను. ఇక పోతే ఈ మెయిన్ కారణం మనం కలుసుకోవటానికి ముఖ్య కారణం పాపం అమరలింగం ప్రతి ఒక్క ఊరెళ్ళి వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ నెంబర్ తీసుకొని కోటి ఇదిగో ఫలానా అమ్మాయి నెంబరు, ఫలానా వాడు ఫ్రెండ్ నెంబరు, ఆ నెంబర్ నేను నీకు ఇస్తున్నాను, నువ్వు కొంచెం ఫాలో. 52 నెంబర్స్ ఉన్నారు మా వాట్సాప్ గ్రూప్. వితిన్ 3 daysలో అందరూ మేము గ్రూప్ ఫామ్ అయ్యా. సో ప్రతి ఒక్కరిని పేరున నేను అభినందిస్తూ ముగించుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు సార్. చాలా ఆహ్లాదకరంగా చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ నా గురువు గారు మనకు ఉపయోగపడుతుంది వాళ్ళ ప్రతి ఒక్క మాట.
మీరు ఎన్నో చూసుంటారు. నేను కావటానికి చాలా నర్వస్ ఫీల్ అవుతున్నాను సార్. ఏదైనా తప్పులు స్నేహితురాలు నా గురువు గారు నన్ను మనస్ఫూర్తిగా మన్నించాలని వినమ్రతతో మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను. సార్, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క సారు 10th క్లాస్ మనం చదివేటప్పుడు సార్ మాట్లాడే విధానం కానీ ఎక్స్ప్రెషన్ కానీ మాట్లాడే విధానాలు ఈరోజు నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను సార్. మీ అందరితో కలుసుకోవటం నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. మీ అందరితో ఇలా ఇదైనందుకు ఇంత చక్కటి పదవకాశాన్ని నాకు కల్పించినందుకు నా మిత్రులకు నా స్నేహితులకు నేను మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నానని. నేను ఏదైనా తెలిసి కానీ తెలియక నేను తప్పు చేస్తుంటే నా స్నేహితులు ఆ రోజుల్లో నన్ను మనస్ఫూర్తిగా ఇప్పుడు క్షమించాలని మిమ్మల్ని వినమ్రతతో నేను కోరుకుంటున్నాను. హాయ్ సార్, నా పేరు నాకు మ్యారేజ్ కాదు సార్. బహుశా మా అమ్మ 2023లో చనిపోయింది సార్. నా నాన్నగారు నేను ఎక్కడ ఇద్దరే ఉంటున్నాం సార్. అది పరిస్థితి సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అన్నారు. వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారు, సపోర్ట్ ఉందన్నారు. చివరికి నన్ను సెంటర్ చేశారా మావా. రంగారావు సార్ ట్యూషన్లో ఉన్నప్పుడు లైట్ ఫెయిల్ అవుతుంది, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి గ్రౌండ్లో చదివించారు. ఆ ఫీల్ అనేది చాలా బాగుండేది నాకు. అది ఒకటి షేర్ చేసుకోవాలనుకున్నాను. రాఖీ పండుగ వస్తే మనందరికీ ఆడపిల్లల చేత రాఖీలు కట్టించేవాళ్ళు. Dear students, my dear colleagues, నా పేరు ప్రభాకర్ రావు, రిటైర్డ్ ఫిజికల్ డైరెక్టర్, పిడుగురాణ. అయితే నేను దాదాపు 34 years ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా చేశాను. నేను ఎక్కడ పోయినా కానీ క్రమశిక్షణ అంటే ప్రభాకర్ గారికి మారు పేరు. ఏ స్కూల్కి వెళ్ళినా కానీ పిల్లల్ని కొట్టినా కొట్టపోయినా దగ్గర తీసే గుణం నాది. ఎగ్జామ్స్లో కూడా ప్రతి ఒక్కరు పాస్ కావాలని తపన నాకు. వాడు రాయటమే కానీ పాస్ కావాలని తపన. ఇక్కడి నుంచి 10th క్లాస్ కారంపూడి అయితే గురువుగారు నన్ను ఎమ్మడి పంపిస్తాడు. గుర్తింపు నేనే ఇచ్చాడు ఇన్సూరెన్స్. చాలామందిని కూడా చాలా హెల్ప్ చేశాను. అయితే కోటేశ్వరరావు గారు చెప్పిన దాంట్లో నేను అట్ టైంలో వాడు చాలా సిస్టమేషన్లో ఉన్నాడు. ఫాదరు కొంచెం పూర్ ఫ్యామిలీగా ఉండేవాళ్ళు. నన్ను ఒక తండ్రిలాగా వాడు బాగా గైడ్ చేస్తుండేవాడు కోటేశ్వరరావు. అయితే మన రత్నం కాలేజీలోనే ఆ రోజుల్లో కారంపూడి రేషన్ స్టేట్ ఫస్ట్ కొట్టించాను నేను, డ్రాయింగ్ మాస్టర్ అబ్బాయిని. ఆ ఘనత నాది. ఆ విశ్వాసమే నాకు 5 సంవత్సరాలు ప్రతి సంవత్సరం 2 సీట్లు పంపించేవాడు. నేను ఫోన్ చేసి 2 సీట్లు ఇచ్చేవాడిని, ఇంటర్మీడియట్ కానీ 10th కానీ అని కానీ. సమయానికి ఇక్కడికి వచ్చాడు. వీడు అప్పుడు మన స్కూల్లో ఉన్నప్పుడే ఛాంపియన్షిప్ కొట్టాడు పల్నాడు జోన్లో. నేను ఎమ్మంటే ప్రిన్సిపల్ గారు ఫోన్ చేస్తే, అమ్మ ఇట్లా మా శిష్యుడు వస్తున్నాడు, మన కాలేజీ కూడా పేరు వస్తుంది, ఎస్పీకి మాత్రం ఇంటర్మీడియట్ అన్నారు. అయితే మనోడు మంచి పర్సనాలిటీ, సన్నగా ఉండేవాడు, ఇక్కడ కష్టపడేవాడు గ్రౌండ్ వర్క్. అట్లా వాడిని బాగా తయారు చేసుకున్నా. ఒక శిష్యుడు నా కొదమండ ఒక ఇతను వేద్దాం ఉద్దేశంగా. నేను ఎక్కడ పోయినా జోలకల్లో కూడా లాయర్ అమ్మ 12 లక్షలు వాడిని డిమాండ్ చేసి 12 లక్షలు తీసుకొని పోస్టింగ్ ఇప్పుడు మాయ చేసి చివరిగా డబ్బులు అడిగితే వాడి మీద నక్సలైట్లు పల్నాడు నుంచి వచ్చిందని చెప్పి వాడి మీద కేసు పెట్టించారు. అప్పుడు ఆ టైంలో కృష్ణమాదిగా అన్నగారు వచ్చి ఆమెను అటాక్ చేసి గందరగోళం చేస్తే వాడి నక్సలైట్ ముద్ర నుంచి ఎస్పీ వచ్చాడు. నాకు 10 సంవత్సరాల తర్వాత మొన్న ఇంటికి వచ్చాడు. నేను అది వండాడు అబౌట్ వాడిని చూసి వాడిని పరిస్థితి చూసి చాలా పెట్టుపోయాను. అమర్లింగం అంటే వారం ఒకసారి వస్తుంది మా ఇంటికి. ఇప్పుడు 2 డైలీ వాడికి 2 సంబంధాలు కూడా 2 సార్లు పోయించాను. వాడికి సెట్ కాదు. మరి పిల్లలు కూడా అసలు ఈ ప్రార్థన ఉంటుంది. మరి అప్పుడు చదువుకున్నప్పుడు ఇంత నాలెడ్జ్ ఉన్నట్టు మీరు ఇంకా స్థాయిలో చక్కగా మరి మీరు ఎట్లా చదువుకున్నారు, మీ పిల్లలు కూడా ఆ విధంగా మరి చక్కగా చదివించండి. మరి మీ వారు కూడా మీ అందరూ కూడా సహకరించండి.
మరి ఇక్కడ ఉన్నటువంటి మా టీం అంతా కూడా మరి ఎక్కడ పోయినా కానీ కలుస్తూనే ఉంటాం మేము. మరి మీరు కూడా ఎక్కడ పోయినా స్నేహితులు, మరి కళ్యాణం వాళ్ళ స్నేహితులు నా శిష్యులు నలుగురు నా కలిపారు ఆయనలో మరి కలిశాడంట కళ్యాణ్. కలిసిన తర్వాత ప్రభాకర్ గారి శిష్యులైన మేము కూడా చేసి వాళ్ళంతా ఫ్రెండ్స్ అయ్యారు బురదల్లో. మరి ఆ విధంగా ఆడు కూడా మీ స్నేహితులు ఏదైనా సమస్య వస్తే కళ్యాణ్ డయాస్ మీద చెప్తున్నా, ఏదైనా సమస్య వచ్చినప్పుడు యూ హ్యావ్ టు హ్యాండిల్. ఎందుకంటే మొన్న ఈ మధ్య అంటే ఒక అడ్వకేట్ అంటే వాడు ఎక్స్పెక్టెడే కానీ ముందు పోలీస్ స్టేషన్ పోతే ముందు సేవ్ అవుతారు మన వాళ్ళు. మా ఇంట్లో 6 అడ్వకేట్స్ ప్రజెంట్ స్టిల్. మరి నా స్నేహితులు ఎంతమంది లాయర్లు ఉన్నారు మీరు చెప్పలేరు, చాలా మందికి అర్థం కాల. లాయర్ చెప్పుకోండి, ఏదైనా సమస్య వస్తే మీరు వెళ్ళొచ్చండి. నా సజెషన్స్ అది కళ్యాణ్, ఏదైనా సమస్య మీ టీంలో వాళ్ళందరూ కానీ సమాజంలో వాళ్ళు కానీ మంచి అనుకుంటే నువ్వు హ్యాండిల్ చేసి ఆ కేసు డీల్ చేస్తూ ఉండు. ఇట్ ఈస్ మై సజెషన్. మరి మీ అందరికి కూడా మమ్మల్ని 7 సంవత్సరాల తర్వాత మీ అందరు గెట్ టుగెదర్ ఇస్తున్నాను. నాకు ఎందుకంటే జోలకల్లో నాకు సన్మానం ఉంది ఇప్పుడు, వాడు దే ఆర్ వెయిటింగ్ ఫర్ మీ. సో అక్కడికి వెళ్ళాలి అర్జెంటుగా, ఏమనుకోవద్దు. ఈసారి ఏదైనా అవకాశం ఉంటే మళ్ళీ. సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ వాల్యూడ్ ఎక్స్పీరియన్స్ మాకు షేర్ చేసినందుకు, మా స్టూడెంట్స్ కొంతమంది బాగా తీర్చిదిద్దినందుకు. సార్ త్వరగానే క్లోజ్ చేస్తాం, ఒక్క 5 నిమిషాలు. నెక్స్ట్ మన హెచ్ఎం మాస్టర్ హనుమంతరావు సార్ని మాట్లాడాలని కోరుతున్నాం. అంటే కొంతమంది నాకు తెలుసు ఆల్రెడీ మహాబజార్లో మా దగ్గర పిల్లలైనటువంటి కన్నా నాగేశ్వరరావు, కరెంట్ల వీరాంజనేయులు వీరిద్దరు